ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘటనలు ఫిర్యాదులతో సోమవారం 38 కేసులు నమోదు చేశామని తెలంగాణ ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను రాత్రి 1-2 గంటల వరకు తరలించి భద్రపరచనున్నట్లు తెలిపారు. ఒకవేళ పోలింగ్ కేంద్రం వద్దే కౌంటింగ్ సెంటర్ ఉన్నట్లయితే అక్కడే స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు తరలిస్తున్నామని, మార్చి నుంచి ఇప్పటి వరకు 330 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా నగర ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటే పలు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన ఓటింగ్తో పోల్చితే పలు అసెంబ్లీ నియోజకవర్గాలను భారీగా పోలింగ్ శాతం పడిపోయింది. ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రావటం, సీటులో ఓటు హక్కు ఉన్న తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోసం సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడానికి కారణాలుగా పేర్కొంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంఐఎం నేతలు రిగ్గింగ్ చేశారని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. చంద్రాయణగుట్టలోని రియాసత్ నగర్ బూత్ నెంబర్ 40లో రిగ్గింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో ఒక అధికారి, పోలీసు కూడా అక్కడ లేరని పేర్కొన్నారు. హిజాబ్ ధరించి ఉన్న దాదాపు 150 మందికి పైగా యువతులు, మహిళల్ని వేరే చోటు నుంచి తీసుకువచ్చి వారితో దొంగ ఓట్లు వేయిస్తున్నారని సమాచారం అందగానే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ఓటేస్తానని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5:30 నుంచి సిటీ బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, బీహెచ్ఈఎల్ వెళ్లే వారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. రైలు రావటమే ఆలస్యం, బోగీలన్నీ నిండిపోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అరగంట ముందుగానే సర్వీసులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. దీంతో ఎక్కువ ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుండి కొచ్చిన్ వెళ్లవలసిన ఇండిగో A66707 విమానంలో సాంకేతిక లోపం కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు అనుచరులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 2 రోజులు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే మొన్నటి వరకు బెంబేలెత్తించిన ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఉష్ణోగ్రతలు దాదాపు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్టంగా 35.9 డిగ్రీలు, కనిష్టంగా 23.5 డిగ్రీలు, గాలిలో తేమ 38% నమోదైనట్లు అధికారులు తెలిపారు.